హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుండి 12th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏపీ అండ్ తెలంగాణ వారి కోసం 2 అఫీషియల్ సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. శాలరీ వచ్చేసి 35,000 అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. సో నోటిఫికేషన్ చూసినట్టయితే అమెజాన్కి సంబంధించిన అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ పోస్ట్ చేశారు. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణకి సంబంధించింది, విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా. సో ఇదైతే ఫస్ట్ నోటిఫికేషన్ గైస్. సో సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. సో ఇదైతే సెకండ్ నోటిఫికేషన్ గైస్. సో ఇలా తెలంగాణకి ఆంధ్రకి సపరేట్గా 2 నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలానే అమెజాన్ వాళ్ళు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు, అమెజాన్ నెవర్ ఆస్క్ ఫర్ ఫీజ్ అని చెప్పేసి. ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు అయితే లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఫీజు కానీ డిపాజిట్ కానీ ఏమి వీళ్ళైతే ఛార్జ్ చేయట్లేదు. సో ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు గైస్. సో అలానే ఇక్కడ చూసినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గైస్. సో అలానే జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం. యూజువల్గా అమెజాన్లో వచ్చేసి చాలా వరకు ఫుల్ టైం జాబ్స్ అయితేనే ఉంటాయి, బట్ ఇక్కడైతే మాత్రం వీళ్ళైతే మెన్షన్ చేశారు ఈసారి పార్ట్ టైం కూడా ఉన్నాయని చెప్పేసి. సో మీరైతే 2 to 3 hours అయితే వర్క్ చేస్తే సరిపోతుంది పార్ట్ టైంకి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అనేదాన్ని పక్కా యూజ్ చేసుకొని గైస్ పక్కా అప్లై చేయండి. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వద్దు. అలానే ఇక్కడ చూసినట్టయితే వాట్ క్వాలిఫికేషన్ డూ వీ నీడ్ ఫ్రమ్ యూ అని చెప్పేసి అడిగారు. క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మినిమం ఏజ్ అయితే 18 years అయితే ఉంటే సరిపోతుందని చెప్పేశారు. మ్యాక్సిమం అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో 18 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు గైస్. అలానే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కూడా వీళ్ళు అడగడం జరిగింది. అలానే మండే టు సండే డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 6 AM to 11 PM అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అలానే ఇక్కడ చూసినట్టయితే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. లైక్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అట్లా డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అలానే ఈ జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించింది కాబట్టి సో మీ ఇంట్లో వైఫై అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే వాట్ బెనిఫిట్స్ విల్ యూ రిసీవ్ అని చెప్పి కొన్ని అయితే ఇచ్చారు. మీకు వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది, అలానే పెన్షన్ ప్లాన్ అయితే ఉంటుంది, అలానే ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి. అలానే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మినిమం 3 hours అయితే పడుతుందని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది గైస్ ఈ నోటిఫికేషన్ అయితే. సో తప్పకుండా అందరూ కూడా దీనికైతే అప్లై చేసి ఈ ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఈ పేజ్ సేమ్ డీటెయిల్స్ మొత్తం జాబ్ రోల్ గురించి డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేసి కంటిన్యూ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. సో ఇలా కంటిన్యూ అనేది క్లిక్ చేయగానే సో మీకు ఈ పేజ్ అయితే లోడ్ అవుతుంది, లాగిన్ పేజ్. సో ఇక్కడ క్రియేట్ వన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్ అనే ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, సర్నేమ్ అండ్ ప్రిఫర్డ్ నేమ్ మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి గైస్. అలాగే మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మెన్షన్ చేసినాక సో కింద వచ్చేసి నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి గైస్. సో మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో వాళ్ళైతే మీకు ఎగ్జామ్కి సంబంధించిన లింక్ అయితే మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని తప్పకుండా అందరూ అయితే యూజ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ. అలానే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.